ఇక ఇంట్లో ఫంక్షన్ చాలా బాగా జరుగుతూ ఉంటుంది. బాబుకి ఇంద్ర అని పేరు పెట్టారు. అందరూ వచ్చి బాబుని దీవించారు. ఇందుకు అహల్య చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఫంక్షన్‌లో బాబు కాసేపు కనిపించకుండా పోయేసరికి అహల్య చాలా కంగారు పడుతూ ఉంటుంది. తన బిడ్డ తనకి దూరం అవ్వేదేమో అనే భయం తనలో కనిపిస్తూ ఉంటుంది. తను బిడ్డ కోసం ఎంత కష్టపడుతుందో గుర్తు తెలుస్తూ ఉంటుంది. గౌతమ్ వచ్చి అహల్యకి ధైర్యం చెప్తాడు. మనం ముగ్గురం ఎప్పటికీ కలిసే ఉంటాం. మమ్మల్ని ఎవ్వరు వేరు చేయలేరు అని మాట ఇస్తాడు బాబుకి. ఇంకా అహల్యకి తోడు ఉంటాను అని ప్రామిస్ చేస్తూ ఉంటాడు. గౌతమ్ మనసులో ఒకటి అనుకుంటాడు. తను కొన్ని గంటల్లో వెళ్ళిపోవాలి. కానీ అహల్య దగ్గర మాట ఇచ్చినందుకు తను చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ మాట తప్పి నేను వెళ్ళేదే ఎలా అని భావిస్తూ ఉంటుంది. బాబు సడన్గా ఏడవడం మొదలు పెడుతూ ఉంటాడు. గౌతమ్ వెళ్ళిపోతాడు అని బాబుకి అర్థమయ్యి ఏడుస్తున్నాడేమో అని అనుకుంటూ ఉంటారు. గౌతమ్ బాబుని నిద్రపోతున్నప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అది అవ్వని పని. అహల్య నవ్వుతూ పసిబిడ్డని నిర్పించుకోవడం తల్లికి మాత్రమే తెలుస్తుంది అని గౌతమ్ దగ్గర నుండి బాబుని తీసుకొని జోలపాట పాడిస్తూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.